వీళ్ళకి అడగటం రాదు, నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది, 3 ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చేస్తారు. నీ బొంద చేస్తారు. 3 ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటారు, చపాతీలు ఎందుకు చేస్తారు? నాన్నమ్మ ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? ఎండాకాలం వచ్చింది, ఇంట్లో ఏసీ వేస్తే కరెంటు బిల్లు పెరిగిపోతుంది. పోనీ ఫ్యాన్ వేసుకుందాం. ఫ్యాన్ వేస్తే వేడిగాలు వస్తుంది. కూలర్ వేద్దాం. కూలర్ లోకి నీళ్లు లేవు, అయినా దానికి కరెంటు బిల్లు ఎక్కువే వస్తుంది. మరి డాబా పైన పడుకుందావా? డాబా పైన దోమలరా. ఈ వీధి చివర ఏటీఎం ఉంది కదా, రాత్రికి ఓసీగా అక్కడ ఏసీ ఉంటుంది, ఏటీఎంలో పడుకుందాం పదా. అమ్మో ఏటీఎం కా, నేను రా, నువ్వు వెళ్ళు. ఏ ఎందుకు రావు? ఒకవేళ ఏటీఎం చోరీకి ఎవరైనా దొంగలు వస్తే నిద్రపోతున్న నిన్ను చూసి నువ్వు కాపలా అనుకుని కొడతారేమో, ఆలోచించుకో. నువ్వు పెట్టిన అనుమానానికి ఏటీఎంలో పడుకున్నా రాత్రికి నాకు నిద్ర పడుతుందో లేదోలే. పోనో పని చేద్దాం, ఇంట్లో తడిగుడ్డ కప్పు పడుకుందాంలే. ఒరే నేను పనిలో ఉన్నాను, నీ పక్కన నా ఫోన్ ఉంది, ఫోన్ ఎత్తరా. ఒరే తిండిపోతా, ఫోన్ ఎత్తమంటే ఫోన్ ఎత్తడం కాదురా, కాల్ ఎత్తరా. ఒరే నేను వచ్చానంటే ఆ చిప్స్ ప్యాకెట్ విసిరావతల మారేస్తా, ఫోన్ కాల్ ఎత్తరా. అది ఫోన్ ఆగిపోయింది, ముందు నీ పని చెబుతా. అమ్మా నా చిప్స్. డార్లింగ్, ఈ రోజు మన మ్యారేజ్ డే. మరి గిఫ్ట్ ఏం తెచ్చావమ్మా? ఏం కావాలి నీకు? లైఫ్ లాంగ్ గుర్తుకుండేలా కావాలి. విడాకులు కావాలా? విడాకులు కావాలా? రే, మా అబ్బాయి కొత్త క్యాలెండర్ తీసుకొచ్చాడు రా. ఏంటి ఇంకా న్యూస్ పేపర్ వేయించుకుంటున్నారా? మీరు వేయించుకుంటలేదా? ఎప్పుడో మానేశాను రా, ఫోన్లో వచ్చేస్తుందంట న్యూస్ పేపర్. మా అబ్బాయి చూపించాడు, ఇదిగో చూడు. నా ఫోన్లో నువ్వు చూడు, లేకపోతే ఇదిగో ఈ బొమ్మ ఉందా చూడు. ఉందరా. ఇదిగో ఈ బొమ్మ చూడు. ఉందిరోయ్. ఈ మ్యాటర్ చదువు, 2 ఒకటే కదా, చూద్దాం. నువ్వు పేపర్లో చదవరా, నువ్వు ఫోన్లో చూడరా. నీ ఫోన్లో నువ్వు చదువు. ఇదిగో చదవరా, చదవరా. అంటే నీకు పేపర్ చదవడం. నువ్వు చదువు. నువ్వే కాదు, నాకు కూడా బొమ్మలే. దొందే అన్నమాట. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ కమాన్ కమాన్, అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ, కొట్టవయ్యా, అడుగుతావేంటి? సుత్తివేలు ఏంట్రా పాస్బుక్ పట్టు తిరుగుతున్నావు? ఇప్పుడు 20,000 డిపాజిట్ చేసి వస్తున్నా. మొత్తం ఎంత దాచావే? మొత్తం 12 లక్షలు అమ్మాయి పెళ్లి కోసం. అబ్బా, ఎప్పుడు పెళ్లి? 2 ఏళ్ల తర్వాత. బానే వెనకేసావు. నీ శాలరీ ఎంత? 50,000. అబ్బా, బానే దాస్తున్నావే. సర్లే గాని నువ్వేంటి ఇలా వచ్చావు? బయటికి వచ్చాలే. అదే ఎక్కడికి? అదే బజారుకి. దేనికిరా? ఏదో పని మీదలే. ఏం పని? ఏదో పర్సనల్ పనిలే. ఓరే, 10 ప్రశ్నలు నువ్వు అడిగితే నేను సమాధానం చెప్పాను, ఒక్క ప్రశ్న నేను అడిగితే సమాధానం చెప్పడానికి నీకు ఇష్టం లేదా? ఏ మనిషిరా నువ్వు? మా జీవితాలన్నీ తెలిసిన పుస్తకాల్లో ఉండాలి, నీ మాత్రం అన్ని రహస్యాలు. మీకున్నాడా ఇలాంటి ఫ్రెండు? నీకు చెప్పే అలవాటు ఉంది, చెప్పుకున్నావు. నాకు అలవాటు లేదు, చెప్పను. రహస్యం అంటే రహస్యం. ఇంట్లో పెళ్ళాం పూర్వపడలేక రోడ్డు మీదకి వచ్చా, అవన్నీ వీడికి ఎక్కడ చెప్పను. మనం కొన్నదానికన్నా ఆడింది ఎంత వాసన వస్తుంది. సరే ఇప్పుడు ఏంటంటావు? వాసన చూడండి. అరే టేస్ట్ చూపిస్తున్నావు, వాసన చూపిస్తున్నావు. వాసనకి మొత్తం ముక్కులో పెట్టేస్తావేంటి? తుమ్ములు వస్తాయి ఇప్పుడు నాకు. అరే వద్దే, ఏంటి అసలు వల్లి నువ్వు ఎలా చేస్తున్నావు? ఓ పిచ్చిదానగా బ్రష్ ఎందుకు వారెత్తాను? ఇంకా దీన్ని ఏం చేస్తావు? పనులని వాసుకపోయిన ఓ ఏడుకాడికి. పిచ్చిదాన, చైనా వాళ్ళు 6 నెలలు వాడతారు, అమెరికా వాళ్ళు అయితే 3 నెలలు వాడతారు. మరి మన దేశ పళ్ళు 6 నెలలు అయితే మామూలుగా పండు తోమడానికి వాడతారు, తర్వాత నెత్తికి రంగేయడానికి వాడతారు, ఆ తర్వాత వెండి బంగారం రుద్దడానికి వాడతారు. ఇంకా బోర్గిట్ల మిగిలిందనుకో ఇంజన్లల్లా మిషన్లల్లా ఆయిల్ రుద్దడానికి వాడతారు. బోర్గిట్ల మొత్తం ఊడిపోయినాక డ్రైయర్లు, లంగాలు, పైజామాలకు నాడలు ఎక్కేయడానికి వాడతారు. అంత మంచి బ్రష్ 6 నెలలు వాడంగానే వారెత్తావా? అడబెట్టు. ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. నాన్న నాకు ఎగ్జామ్ లో 90 మార్కులు వచ్చాయి, సంతకం పెట్టు. నీకు 100కి 90 మార్కులు వచ్చేంత సీన్ లేదే.
90 మార్కులు వచ్చాయి, పార్టీ చేసుకుంటా, డబ్బులు ఇవ్వు. అవునరా, నాకు అనుమానం నీకు 9 మార్కులు వస్తే పక్కన ఏమన్నా సున్నా కలిపావా? నీ మీద ఒట్టు, నేను సున్నా కలపలేదు. అమ్మో, పోనీ నా మీద ఒట్టు, నేను సున్నా కలపలేదు. ఇదిగో. థ్యాంక్ యూ. అసలు 9కి 0కి ఇంకు కూడా మ్యాచ్ కావట్లేదే. నేను సున్నా కలపలేదని కొట్టేశాను కానీ నేను కలిపింది 9. నాకు వచ్చిన మార్కులు 0 మార్కులు. అయిపోయి. నాన్న, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆహా, నా దగ్గర డబ్బులు లేవు. హాలిడేస్ కి ట్రిప్ కి తీసుకెళ్ళు. నాకు సెలవులు లేవు, నిజంగా డబ్బులు కూడా లేవురా. అయితే సైకిల్ కొను. అస్సలు నా వల్ల కాదు. పోనీ కొత్త ఫోన్ కొని పెడతావా? అమ్మో, నా దగ్గర అసలు ₹1 కూడా లేవు, నేను కొనలేను. అవునా, నిజంగానా? నాకు ఈ పర్స్ నీ ప్యాంట్ జోబ్ లో దొరికింది. ఈ పర్స్ లో ఈ డబ్బులు ఉన్నాయి. అయితే ఈ డబ్బులు నీవి కాదనమాట, నాకు దేవుడిచ్చాడనమాట. నేను వెళ్ళి డబ్బులతో సైకిల్ కొనుక్కుంటా. బాయ్. ఒరే, ఆ డబ్బులు నావేరా, నేను ఒప్పుకోను. నాన్న దగ్గర డబ్బులున్నాయి, తీసుకో అని అమ్మ చెప్పిందని నాన్నకు తెలీదు. మొన్న బస్ స్టార్ట్ అని చెప్పి సీట్లు లేవు, దిగమంటావా? ఇప్పుడు చెప్తా నీ పని. రే దృశ్య, బయటికి వెళ్దాం, కారు ఎక్కరా. సరే డాడీ. దా, త్వరగెక్కు. సీట్లే డాడీ. పండగ కదా, కొత్త కవర్లు ఏమని షాప్లో పెట్టాను. అర్జెంట్ పని నుండి కారు తీసుకొస్తాను. మరి ఎలా కూర్చోవు ఇప్పుడు? ఏదో స్టూల్ తీసురా. బాగుందా, సరిపోయిందా? ఎందుకు డాడీ అంత బ్రేక్ వేసా? స్పీడ్ బ్రేకర్ రా, సడన్ గా వచ్చింది. హాను కట్టుగా తప్పుకుంటుంది. మళ్ళీ నాకే పడింది పంచు.